హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ డీడీ. ఆమ్, కొన్ని డేస్ నుంచి పోస్ట్ అయితే చేయలేదు వీడియోస్ అనేది. దానికి రీజన్ అయితే ఉంది. ఈ మొబైల్లో వచ్చేసి నేను కంప్లీట్గా వీడియో ఎడిటింగ్ అయితే చేయలేకపోతున్నాను. చాలా అసలు బా కష్టంగా అంటే చాలా కష్టంగా ఉంది. సో ఏంటంటే నేను ఇంకా సరే ఏమైనా మనం కొంచెం ఐప్యాడ్ కానీ అలాంటిది ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఇంకా అన్ని కొన్ని కొన్ని ప్లాన్ చేసుకొని ఓకే అని చెప్పి ఇంకా ఐప్యాడ్ ఇంకా చాలా చాలా అయితే తీసుకున్నాను. ఏమేమైతే తీసుకున్నానో మొత్తం నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఆ, ఎక్కడ తీసుకున్నాను అన్ని మొత్తం చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోబాకండి. మొత్తం డీటెయిల్స్ అంతా మొత్తం చూపిస్తాను. ఏమేమైతే పర్చేస్ చేశాను, ఏమేమైతే కొన్నాను అనేసి చూడండి. చూసి లైక్ చేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే మనం మ్, ఇది డ్రోన్ డ్రోన్ అయితే తీసుకున్నాను. ఈ డ్రోన్ వచ్చేసి DJI మినీ 3. ఇది వచ్చేసి సెకండ్స్లో తీసుకున్నాను. అంటే మన ఇండియాలో లేదు కదా, అంటే DJI అనేది. సో ఏంటంటే OLXలోనే ఒక పర్సన్ని కాంటాక్ట్ అయ్యి ఓకే జెన్యున్గా ఉందని అనుకుని ఓకే అనుకున్నప్పుడు ఇంకా నేను ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ అతను కాస్ట్ వచ్చేసి 55,000 ఎంత చెప్పాడు. మనం మాట్లాడి అంత ఇంకా అతను 50కి తగ్గనన్నాడు. సో ఇంకా నేను కూడా ఇంకా అటు ఇటు మాట్లాడితే 48కి అయితే ఇచ్చాడు. బెంగళూరులో అతను. నేను బెంగళూరుకి వెళ్ళి ఇవన్నీ పర్చేస్ చేశాను. చాలా అంటే చాలా చేశాను. ఆల్మోస్ట్ నేను 1,50,000 దాకా అయితే ఖర్చు పెట్టాను. ఒక జస్ట్ ఈ గ్యాప్లో 1,50,000 దాకా అయితే ఖర్చు పెట్టాను. ఈ డ్రోన్ వచ్చేసి మనకి ఇప్పుడు 48,000 అయితే పడింది. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం ఎలా ఉందనేది చూడండి. అంతగా యూజ్ అయితే చేయలేదని చెప్పాడు. మనకి కూడా తెలీదు డ్రోన్ ఎలా వాడాలి అనేసి. సో తీసుకున్నాము. అంటే ఏది రాదుగా, ఇది డ్రోన్. ఇది బ్యాగ్లో ఇంకా దాంట్లో వైర్లు ఛార్జింగ్ అవన్నీ ఉంటాయి. ఇది డ్రోన్. ఇది వచ్చేసి ఆర్సీ రిమోట్. ఇది వచ్చేసి డ్రోన్, ఇది రిమోట్ ప్లస్ బ్యాటరీస్. 3 బ్యాటరీస్ అంటే ఇది కాంబో కిట్. ఇది కాంబో కిట్ అయితేనే మనకి 3 బ్యాటరీస్ అయితే వస్తాయి. సో ఏంటంటే మనం ఇంకా దీన్ని తీసుకున్నాము కాంబో కాబట్టి, ఒక బ్యాటరీతో సరిపోదు కాబట్టి. ఇది డ్రోన్ వచ్చేసి DJI మినీ 3. నాకు 48,000 పడింది. ఇది ఒకటి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎడిటింగ్కి కష్టం అయిపోతుందని చెప్పే లోపల ఈ ఐప్యాడ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నెల్లూరులోనే బుక్ చేయించి మన ఊరిలోనే బుక్ చేయించి అక్కడి నుంచి మా మామ వస్తుంటే అక్కడి నుంచి నేను తెప్పించుకున్నాను ఈ ఐప్యాడ్. ఇది కొత్తదే, రిలయన్స్లో అయితే తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ నాకు కాస్ట్ వచ్చేసి 33 ఉన్నింది. నాకు కొంచెం ఆఫర్లు అన్నీ పోగా, ఆఫర్లని కాదు, వేరే అన్న తెలిసిన అన్న వల్ల ఉండడం వల్ల నాకు 26,000కే వచ్చింది ఈ ఐప్యాడ్. 11th జనరేషన్ A16 బయోనిక్. ఇది వాల్ పేపర్ అన్నీ పెట్టాను. ఇది నేను తీసిన పిక్చర్. ఇది ఒక మున్నార్లో తీసాను ఈ పిక్చరు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ వాల్ పేపర్ అయితే పెట్టాను. ఇది వచ్చేసి ప్లస్ మళ్ళీ ఏంటంటే నేను ఐకేర్ ప్లస్ కూడా తీసుకున్నాను దీనికి. ఐకేర్ ప్లస్ వచ్చేసి ఒక 3,800 ఎంత పడింది, 3,800 పడింది 1 ఇయర్కి. సో ఇది చూపిస్తాను ఉండండి, ఇది మొత్తం తీస్తాను. ఐకేర్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ యాడ పడేస్తే యాడ అని చెప్పేసి మనకి మళ్ళీ కష్టం అయిపోద్ది కదా ఏదైనా అయితే. అందుకని చెప్పి మళ్ళీ ఎవడు కొంటాడని ఐకేర్ కూడా తీసుకున్నాను. ఇది సిల్వర్ కలర్. ఇది ఐప్యాడ్ ఎల్లో కలర్ అడిగాను, ఎల్లో కలర్ లేదని చెప్పాడు స్టాకు. ఇంకా సో మనకి అర్జెంట్ కాబట్టి ఇంకా సిల్వర్ కలర్ అయితే తీసుకున్నాను ఐప్యాడ్. ఇది ఆల్మోస్ట్ మనకి 26,000 అయితే పడింది. 26,000 ప్లస్ మనకి ఐకేర్ ప్లస్ అదొక 3,800 పడింది 1 ఇయర్కి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పెన్సిల్ అయితే తీసుకున్నాను. ఇది యాపిల్ పెన్సిల్ అయితే కాదు, నార్మల్ మెటా పెన్సిల్. ఇది మెటా పెన్. నాకు వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ఒక 3,000 ఎంత పడింది ఈ పెన్సిల్. మొత్తానికైతే దీనికి నేను ఖర్చు పెట్టింది 32 దాకా అయితే ఖర్చు పెట్టాను ఫర్ ఐప్యాడ్కి. ఈ ఐప్యాడ్ అయితే తీసుకున్నాను ఫర్ ఎడిటింగ్కి. ఇది ఎడిటింగ్ పర్పస్కి మొబైల్లో చాలా కష్టం అయిపోతుంది. సో ఎందుకంటే ఇంకా ఈ ఐప్యాడ్ అయితే తీసుకున్నాను.
నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి తీసుకునింది ఏంటంటే డిజై యాక్షన్ 5 ప్రో. ఇది గోప్రో టైప్ కానీ డిజై ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అంటే యాక్షన్ కెమెరా ఇది. సో ఏంటంటే మనకి ఓన్లీ మొబైల్లోనే షూటింగ్ అనేది కష్టమైపోతుంది. ఇది కూడా కొత్తదే. ఇది వచ్చేసి మనకి పడిన కాస్ట్ వచ్చేసి 45 పడింది మనకి. మొత్తం అయితే అంతా అయితే అన్బాక్స్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే చూసుకోవాలి కదా మనం. సో అందువల్ల ఇది స్టిక్. ఇది డిజై యాక్షన్ 5 ప్రో దీంట్లో ఉంటుంది. ఇది కెమెరా. ఇది యాక్షన్ 5 ప్రో. ఇది వచ్చేసి కెమెరా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను రివ్యూస్ చాలా మంది దగ్గర చూసే ఇది తీసుకున్నాను నేను. మొత్తం ఇది అడ్వెంచర్ కాంబో. ఇది అడ్వెంచర్ కాంబో అంటే మనకి 3 బ్యాటరీస్ వస్తాయి. మనకి ఇది స్టిక్ ఒకటి వస్తుంది. స్టిక్ అయితే ఒకటి వస్తుంది. స్టిక్ ఇది ఒకటి వస్తుంది. చాలా లాంగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఎంత పెద్దదంటే అంత పెద్దది. ఇది నా చెయ్యి అంత పొడుగుంది, 2 చేతులు. ఇది ఒకటి ప్లస్ మనకి అడ్వెంచర్ కాంబోలో వచ్చేది 3 బ్యాటరీస్ వస్తాయి. డీజే ఏంటంటే ప్రతి దాంట్లో 3 బ్యాటరీస్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది 3 బ్యాటరీస్. ఈచ్ బ్యాటరీ వచ్చేసి 1950 mAh ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక కంటిన్యూస్గా అయితే ఒక 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ మ్యాక్సిమం 2 అవర్స్ అయితే వస్తుంది ఈచ్ బ్యాటరీ. ఈచ్ బ్యాటరీ వచ్చేసి 2 అవర్స్ అయితే వస్తుంది. అంటే మనకి అంటే మనం పెట్టుకున్న క్వాలిటీ బట్టి. ఇప్పుడు 4Kలో పెట్టామంటే మనకి తక్కువ టైం వస్తుంది. 2.7K పెడితే ఇంకొంచెం ఎక్కువ టైం వస్తుంది. అలాగా 1080pలో పెడితే ఇంకొంచెం ఎక్కువ టైం వస్తుంది. అలాగా ఈ అడ్వెంచర్ కాంబో అనేది మనకి యూజ్ అవుతుంది. 3 బ్యాటరీస్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి పడిన కాస్ట్ వచ్చేసి చెప్పాను కదా 45 పడింది. ఇది ఏదైతే ఇది డిజై ఓస్మో యాక్షన్ 5 ప్రో. ఇది వచ్చేసి క్యామ్. ఇది దీంట్లోనే ఉంటుంది మొత్తం ఇదైతే ఇట్లా ఉంటుంది. ఇది కూడా ఇస్తాడు మనకి ఈ ప్రొటెక్టర్. ఇది వచ్చేసి క్యామ్. ఇది నాకు చాలా నచ్చింది. దీంట్లో ఫ్యూచర్స్ ఏంటంటే నేను ఇంతకుముందు దాకా 16 Pro Maxలో, ఇప్పుడు నేను రికార్డ్ చేసేది కూడా 16 Pro Maxలోనే. ఇప్పుడు మనం దగ్గర నుంచి వైడ్ యాంగిల్గా రికార్డ్ అయితే చేయగలుగుతున్నాం దీంట్లో. ఈ క్యామ్లో అయితే వాటర్ ప్రూఫ్ ఇది మళ్ళీ. ఇది వాటర్ రెసిస్టెన్స్ కాదు, వాటర్ ప్రూఫే. సో అందుకని నేను ఇంకొంచెం అడ్వెంచర్గా ఏమైనా చేయాల్సినవి ఏమైనా ఉంటే ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి యాక్షన్ 5 ప్రో అయితే తీసుకున్నాను నేను. ఇది ఆన్ చేస్తాను చూడండి. సారీ బ్యాటరీ వేయలేదు. ఈ యొక్క కాస్ట్ అయితే వీటికి సంబంధించిన మెమొరీ కార్డ్స్ ఏంది అంత కాస్ట్ అయిపోయి ఉందైతే నాకు తెలియలా. చూడండి, ఇది బెంగళూరులోనే తీసుకున్నాను. దీనికి మెమొరీ కార్డ్ ఒకటి కావాలి కదా. శాంసంగ్ 256GB, దీనికి A2 160 Mbps. ఇది ఆల్మోస్ట్ నాకు వచ్చి కాస్ట్ వచ్చేసి 3800 రూపీస్ పడింది. ఈ మెమొరీ కార్డు నాకు 3800 రూపీస్ పడింది నాకు, ఈ మెమొరీ కార్డు మాత్రమే. అసలు చాలా అంటే చాలా కాస్ట్ మెమొరీ కార్డ్ అయితే. ఓన్లీ మెమొరీ కార్డే. బ్యాటరీ అయితే పెట్టాలి అంతే. ఇప్పుడు మనం ఆన్ చేస్తే
DJI యాక్షన్ 5 ప్రో చూడండి అసలు ఎంత వైడ్ యాంగిల్. ఇప్పుడు నేను అదే మొబైల్లో ఎంత దూరం నుంచి పెడితే కానీ నాకు ఇంత లాంగ్ డిస్టెన్స్ రాలా. చూడండి నేను దీన్ని చూడండి, ఇక్కడి నుంచే ఎంత నన్ను వైడ్ యాంగిల్ కవర్ చేస్తున్నారు చూడండి. సో అదొక బెనిఫిట్ దీంట్లో. దానివల్ల ఏంటంటే తీసుకోవాల్సి వచ్చింది ఈ క్యామ్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి, ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. దీని గురించి వీడియోలు అన్నీ చేసి నేను పెడతాను చూడండి, ఓకేనా. ప్లస్ ఇది ఒకటి మనకి ఇది ప్లస్ ఇంకేం తీసుకున్నామంటే ఇదొకటి అదొకటి DJI యాక్షన్ ప్రో ఒకటి ఇదొకటి అంతే. ఇంక మొత్తానికైతే ఇవి అయితే మెయిన్గా తీసుకున్నాము. ఇది నేను యూజ్ చేస్తున్న ఇంకా మొత్తం కూడా చెప్తాను చూడండి. ఇంకా నేను యూజ్ చేస్తున్న మైక్ వచ్చేసి హోలీ ల్యాండ్ లార్క్ A1 ఇది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 5500 రూపీస్ అయితే పడింది. లార్క్ A1 చాలా అంటే చాలా బాగుంటుంది. నేను యూజ్ చేస్తున్న మైక్లో ఇప్పుడు దాకా వీడియోలు తీసిన అన్నింటిలో ఈ మైక్ అయితే యూజ్ చేశాను. చాలా బాగుంటుంది. చిన్నది కానీ మ్యాటర్ చాలా పెద్దది దీంట్లో ఉండేది. నేను మళ్ళీ ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లం, అతి పెద్ద ప్రాబ్లం ఏమైనా ఉందంటే స్టోరేజ్ ప్రాబ్లం, మెయిన్ స్టోరేజ్ ప్రాబ్లం. దానికోసంగా నేను ఆల్మోస్ట్ స్టోరేజ్ కార్డ్స్ ఇది శాండిస్క్, ఇది శాండిస్క్ 1 TB. ఈ 1 TB వచ్చేసి నాకు పడిన కాస్ట్ వచ్చేసి ఆఫర్లో 17,000 18,000 పడింది నాకు. ఇది 1 TB. ఇది ఇంకోటి వచ్చేసి 2 TB. ఇది చూసారు కదా, ఇది 2 TB, ఇది వచ్చేసి 1 TB. ఇది గ్రీన్ ప్లస్ బ్లూ కలర్, ఇది వచ్చేసి బ్లాక్ ప్లస్ రెడ్ కలర్. దీని కాస్ట్ వచ్చేసి నాకు పడిన ప్రైస్ వచ్చేసి 27 ఎంత పడింది, 27,000 పడింది. ఇది వచ్చేసి 17,000 పడింది 3 TB. అంటే కొంచెం ఆఫర్ తక్కువలో ఉండింది. సో అందుకని నేను ఇంకా రెండు తీసుకున్నా. ఇది ఒక 27,000 పడింది, ఇది ఒక 17,000 పడింది. ఈ రెండు అయితే తీసుకున్నాను. ఈ స్టోరేజ్ ప్రాబ్లం రాకూడదు అనేసి. ఎందుకంటే నేను రికార్డ్ చేసిన ప్రతి టైం ఏంటంటే నాకు యువర్ స్టోరేజ్ ఈజ్ ఫుల్ అని వస్తుంది. సో ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా ఈ రెండు అయితే పర్చేస్ చేశాను. చాలా యూజ్ అయితే ఉంది వీటి వల్ల, స్టోరేజ్ వల్ల. ఇంకా ఈ మొత్తానికైతే చాలా 1,50,000 అయింది, చాలా ఎక్కువే పర్చేస్ చేశాను. ఇంకా మొత్తానికైతే అవి. ఇంకా నా దగ్గర ఉన్నవి ఏంటంటే ఇంకా ఇది ఒక పవర్ బ్యాంక్, ఇది 20,000 mAh, ఇది 20,000 ఉంటుంది. ప్లస్ ఇంకా దీనికి అంటే వైర్లు అంటే ఛార్జింగ్ పోర్ట్స్ ఇవన్నీ అవి. మొత్తానికైతే ఇవి అయితే పర్చేస్ చేశాను నేను. డ్రోను, DJI యాక్షన్ 5 ప్రో, ట్యాబ్, ప్లస్ ఇవి స్టోరేజ్ కార్డ్స్, ఇవైతే పర్చేస్ చేస్తాను మెయిన్గా. ఇవైతే నాకు పడిన కాస్ట్లు అన్నీ ఇవి. ఒక్కొక్కసారి కాస్ట్లు చెప్తాను చూడండి. ఇవి ఆల్మోస్ట్ రెండు వచ్చేసి నాకు 47 దాకా పడింది. నాకు 47 అంతే, 10 20 30 40 43 42 ఎంత పడింది ఇవి ఒకటి. ప్లస్ మళ్ళీ మనకి ఇది వచ్చేసి యాక్షన్ 5 ప్రో వచ్చేసి 45 పడింది. యాక్షన్ 5 ప్రో ఇది కొత్తవి. ఈ సెకండ్స్లో ఇది తీసుకున్నాం కాబట్టి మనకి ఇది నాకు పడిన కాస్ట్ వచ్చేసి 48,000 పడింది యాక్షన్ 5 ప్రో. మొత్తం కలిపి అటు ఇటుగా అయిపోయింది, దాదాపు ఎక్కువే అయిపోయింది. ఈ ట్యాబ్ వచ్చేసి మనకి అన్ని ఐకేర్ ప్లస్ అన్నీ యాడ్ చేసుకుంటే ఆఫర్లో వచ్చింది కాబట్టి నాకు 26,000 పడింది. అంటే వేరే తెలిసిన ఉండడం వల్ల ట్యాబ్ కాస్ట్ ఒక్కటే 26,000 పడింది మనకి. దానికి ఐకేర్ ప్లస్ ఇవ మెటా పెన్ ఇవన్నీ కొనడానికి ఇంకా అయింది ఆల్మోస్ట్ ఒక 35 దాకా అయిపోయింది. ప్యాడ్ పౌచ్ అన్నీ దీనికి ఒక 35 అయింది.
35 ప్లస్ ఇది ఒక ఇది 48, 48 ప్లస్ 45, 45 ప్లస్ 43, కౌంట్ చేసుకోండి మీరు. ఓకేనా, మొత్తానికైతే ఇది అయితే పర్చేస్ చేశాను. ఇంకా దానివల్ల ఇప్పుడు దీనివల్ల నాకు ల్యాగ్ అయితే అయింది. అంటే ఇన్ని డేస్ వీడియోస్ అయితే పోస్ట్ చేయకపోవడానికి రీజన్ అయితే ఇదే. బెంగళూరుకి వెళ్ళి పర్చేస్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే కేరళలో అంటే నాకు నియర్ బై ఏమీ లేవు అసలు, అంటే అంతగా ఏమీ లేవు. సో అందువల్ల ఏంటంటే ఇంకా బెంగళూరుకి వెళ్ళి బెంగళూరులోనే నేను ఈ ఓఎల్ఎక్స్లో అతను కూడా బెంగళూరు అతనే, ఇంకా సో అక్కడ బెంగళూరుకి వెళ్ళి అన్నీ మొత్తం పర్చేస్ చేయాల్సి వచ్చింది. ఇంకా అన్నీ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్ రిటర్న్ బ్యాక్ టు కొచ్చికి అయితే వచ్చాను. కొచ్చిలో అయితే ఆల్మోస్ట్ నేను 1 డే నుంచి అయితే ఉన్నాను. నిన్న వచ్చాను, ఈరోజు ఉన్నాను. ఈరోజు మొత్తం ఎందుకు అసలు మనం వీడియోస్ ఎందుకు లేట్ అయినాయి, వీడియోస్ ఎందుకు పెట్టలేదు అనేసి చాలామంది అడిగారు. చాలామంది అడగలేదు, ముగ్గురు అడిగారు. ఆ ముగ్గురు కోసం ఈ స్టఫ్ అంతా చూపిద్దామని ఏమైతే పర్చేస్ చేస్తానో, ఎందుకని లేట్ చేశాను, ఇది రీజన్ అయితే ఇది. ఇంకా నుంచి అయితే న్యూ వీడియోస్ అయితే నాన్ స్టాప్గా అయితే వస్తాయి, మొత్తం చేస్తాము. ఎందుకంటే నేను ఇప్పుడు వన్స్ నేను ఒకసారి మైండ్లో అరే ఇది లేదురా అని అనుకుంటే ఇంకంతే, అదొక గిలి, ఇంకా కొనేసా. అలాగే డ్రోన్ కొన్నా. ఈ డ్రోన్ ఎలా ఎగరేయాలో కూడా తెలియదు, కానీ కొనేసా. ఏడా పోగొడతారనేది భయం వేస్తుంది సగం. సో మొత్తానికైతే ఇది దీనివల్ల మనకి లేట్ అయితే అయింది. మొత్తం చూస్తే ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇందులో మీకు ఏమైనా దొరికితే యూజ్ అవుతుంది. ఏమైనా ఎక్కడైనా కొనాలి, ఎక్కడైనా మీకు ఏమైనా చూసినప్పుడు ఎక్కడైనా కొనాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ పెడతాను ఎక్కడ ఏది కొంటే బాగుంటుంది అనేసి. సో ఏంటంటే మీకు యూజ్ అవుతుంది. ఓకేనా, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఆ బెల్ కొట్టేయండి. ఓకేనా, సరే అయితే ఇంకా వీడియోస్ అన్ని నాన్ స్టాప్గా అయితే పెడతాను, మిస్ చేయకుండా చూడండి. ఓకేనా, నేను మీ డిడి ట్రావెలర్. మరి మంచి వీడియోలతో ఈ స్టఫ్ని అంతా యూజ్ చేసి మంచి వీడియోలని క్రియేట్ చేస్తాననేసి నేను కూడా ఆశిస్తున్నాను. మీరు కూడా మీ నుంచి నాకు సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా, సరే అయితే ఉంటాను.